ఓకే సార్. వస్తాను మళ్ళీ. మోహన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఎపిసోడ్ ఇప్పటి వరకు విన్నారు. మన లక్ష్మీకాంత్ గారు మాట్లాడారు, కృష్ణాంజనేయులు గారు మాట్లాడారు. ఏంటి అంత హంగామా అవసరమా? మనలో మనమాట అంటే జనరల్గా మాట్లాడుకున్నాం, కోర్టుకి వెళ్ళేటప్పుడు జనరల్గా పోయేసి వస్తూ ఉంటారు. ఇంతమంది జన సమీకరణ ఏంటి? నిజంగా అభిమానులేనా వాళ్ళు, లేకపోతే వీళ్ళు చెప్తున్నట్టు పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు? మరి అది కరెక్టేనా ఏంటి? అసలు ఈ వ్యూహం ఏంటి సార్? నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇప్పుడు మాట్లాడుతుంటే మామూలుగా మాట్లాడదాంలే, అందరితో మరి సబ్జెక్ట్ మీద మాట్లాడదాంలే అనిపిస్తుంది. కానీ వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే నరము ఆవేశంతో పొంగిపోయే విధంగా మాట్లాడుతున్నారు. బీరు బిర్యానీ, రప రప, జగన్మోహన్ రెడ్డి పెయిడ్ ఆర్టిస్టులు, జగన్మోహన్ రెడ్డి అల్టిమేటము. ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థమయ్యేట్టుగా మాట్లాడడంలే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వాళ్ళ వ్యక్తి తెలంగాణలో పెరిగినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణలో మన రాష్ట్రంలో ఉన్నప్పుడే అక్కడ ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి. అంటే ఆంధ్రప్రదేశ్ నుండి ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి ఉమ్మడి రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి 40 సంవత్సరాల రాజకీయాలు హైదరాబాద్ నుండి చేసినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి తండ్రి 5 సంవత్సరాల 3 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి దాదాపు 6-7 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలోనూ పార్టీ నడిపినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో 5 సంవత్సరాలు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందించి రాష్ట్రం కాదు దేశం యావత్తు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా చేసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి 6 సంవత్సరాల తర్వాత ఒక రాష్ట్రానికి వెళుతున్నప్పుడు, అక్కడ కోర్టుకు సంబంధించి వాయిదాకు వెళుతున్నప్పుడు, అక్కడ వెళ్ళినప్పుడు కార్యకర్తలు, జనాలు, అభిమానులు వచ్చి ఆయనతో కరచాలనం చేయాలని, మాట్లాడాలని, ఆయనతో ఫోటో దిగాలని, సెల్ఫీలు దిగాలని రకరకాలుగా ఎయిర్పోర్ట్ నుండి, బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి సిబిఐ కోర్టు వరకు, సిబిఐ కోర్టు నుండి తన సొంత నివాసమైనటువంటి లోటస్ పాండ్ వరకు జనం తండోపతండాలుగా వచ్చి జనం నిరాజనం పడుతుంటే దాన్ని చూసి భరించలేక, సహించలేక, ఓర్చలేక విపరీతమైనటువంటి విషం కక్కుతున్నారు. విషం కక్కుతున్నారు. అబ్బాబ్బా, ఇంత దారుణమైనటువంటి విషం కక్కున్నటువంటి నాయకులు అధికార పార్టీలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉండాలనే విధంగా కనిపిస్తుంది. మరి ఇంత దారుణం అవసరమా? ఒక ఆయన అంటాడు ఎన్కౌంటర్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డిని, కోర్టు ఉల్లంఘన వ్యతిరేకించినాడంట, ఆయన ఎన్కౌంటర్ చేయాలంట. అదే హెడ్మా గారు ఉన్నారు కదా, ఆయన చట్టాన్ని వ్యతిరేకించినాడు అనే దాని మీద ఆయన ఎన్కౌంటర్ చేసినాడంట. ఈయన కోర్టు ఉల్లంఘిస్తున్నాడు కాబట్టి ఈయన ఎన్కౌంటర్ ఒక ఆయన అట్లా మాట్లాడతాడు. ఇంకొక ఆయన ఏమంటాడు జగన్మోహన్ రెడ్డిని చంపాలంట. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినాడు కానీ చావలేదు. ఇంకొక ఆయన ఏమంటాడు పాతి పెట్టాలా 100 అడుగుల లోపల. ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడతారు. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని చంపాలనడము, పాతి పెట్టాల ఇంకోటి అనడము వీళ్ళు చేయొచ్చు. కానీ ఎవరో ఒక అభిమాని తీసుకొని ఫ్లెక్సీ పట్టుకొని రప్పాని తీసుకొచ్చే అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుపోయి నరికిస్తానన్నట్ట, చంపించానన్నట్ట, చేస్తామన్నట్ట. వీళ్ళు రెడ్ బుక్లను పెట్టుకుని రోడ్ల మధ్య ఈడ్చి కొట్టించి రెడ్ బుక్ల పేర్లతో అనేక మందిని అక్రమ కేసులు పెట్టించి, రెడ్ బుక్ పేర్లతో మహిళలను రేపులు చేయించి, వాళ్ళ శవాలు కనపడకుండా చేసి, రెడ్ బుక్ల పేరుతో ఎస్సీ మహిళలను దాదాపు 14 మంది కలిపి కడుపు చేసి డెలివరీ చేయించి, ఇలాంటి దారుణమైనటువంటి దరిద్రమైనటువంటి పరిపాలన అందించినటువంటి వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఇంకా దయ్యాలు వేదాలు వల్లించినారంటే ఇదే దయ్యాలు వేదాలు వల్లించడం అంటే. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయనకు సిబిఐ కోర్టు లండన్ వెళ్ళేటప్పుడు మీరు ఒకసారి డైరెక్ట్ వచ్చి కలిసాలా, మీరు కోర్టుకు రావాల్సి వస్తుందని ఒక డేట్ ఇచ్చే, ఆ డేట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో టచ్ అవుతాడు కాబట్టి ఆ ప్రాంతానికి షెడ్యూల్ విడుదల చేసి ఆ షెడ్యూల్ను పట్టుకొని కోర్టుకు అల్టిమేటం ఇచ్చినట్టు కోర్టుకి ఇస్తాడా? ఇంత పెద్దమ్మ కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. నేను మాజీ ముఖ్యమంత్రిగా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా నేను తాడేపల్లి నుండి బయలుదేరుతాను, తాడేపల్లి నుండి బేగంపేట ఎయిర్పోర్ట్ చేస్తాను, ఎయిర్పోర్ట్ నుండి కోర్టుకు పోతాను, కోర్టులో గంట మామూలుగా ఈ కేసు అయితే వాయిదాలు ఇంకోటి మీరు చెప్పినట్టు నెంబర్లు ఇచ్చే కేసు అయితే అది వేరుగా ఉంటుంది. ఈయన రమ్మన్నారు, అడిపోయి హాజరైతే 1 గంట లేదా 10 నిమిషాలు 5 నిమిషాలు ఎట్టైనా రావచ్చు. కానీ ఆయన పెట్టిన గంటకు లోపే బయటకు వచ్చినాడు. అలాంటి వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత తన తల్లి అక్కడే ఉంది కాబట్టి తల్లితో మాట్లాడి, రోజు అంటారు కదా తల్లి దూరం తల్లి దూరం అని, ఆ తల్లితో మాట్లాడించి అక్కడి నుండి మళ్ళీ బెంగళూరుకి పోయేదానికి ప్రయత్నం చేసినాడు. దాన్ని పట్టుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్లు ఏం మాట్లాడుతున్నారంటే అబ్బా నిన్నటువంటి చూస్తుంటే తలలు బయలుపోతున్నాయి. మేము ఎక్కడ స్టేట్మెంట్ ఇలా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, మీరు రండి పాల్గొనండి అని ఎక్కడ చెప్పలే. నేను ఆంధ్రప్రదేశ్లో కాదు ఉమ్మడి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాలకి రాకముందే జగన్ అభిమాన సంఘం పెట్టి ఉమ్మడి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అభిమాన సంఘాలు పెట్టి
నడిపినటువంటి వ్యక్తిని నేను. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఏ ఒక్క రోజు కూడా నేను బయటకు పోకుండా ఉన్న సందర్భం లేదు. పాదయాత్ర చేస్తే కంటిన్యూ చేసినా, ఓదార్పు యాత్ర చేస్తే కంటిన్యూ చేసినా, ఆయన ఏ కార్యక్రమం చేసినా పోయినటువంటి వ్యక్తిని మరి నిన్న నేను అనంతపూర్లో కూడా నేను పోలేదే, మరి నేను జన సమీకరణ చేయలేదే. ఎందుకు మీ ఇష్టం వచ్చినట్టు జన సమీకరణ చేసినారు, అది ఇది అని ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. జనం అంటే జగన్, జగన్ అంటే జనం అనే నినాదం స్టార్టింగ్ నుండి ఆయన పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు బ్రహ్మాండమైనటువంటి జన సమీకరణ చేయాల్సిన అవసరంలో వస్తున్నారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని జనం చేసినారు, సమీకరణ చేసినారు. ఇప్పుడు మన గుంటూరులో ప్రోగ్రాం వెళ్ళినాడు, ఆ కార్యకర్తను తెలుగుదేశం వాళ్ళు దారుణంగా చంపినప్పుడు జనం ఎట్లొచ్చారు. సత్తెనపల్లి అక్కడ ఒక రైతు అతను అభిమాన గుర్తం చనిపోతే అక్కడ జనం ఎట్టొచ్చినారు. కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోతే ఎట్టొచ్చినారు. విశాఖలో సింహాచలం దగ్గర భక్తులంతా వీళ్ళ పుణ్యాన్ని చనిపోతే ఎంతమంది వచ్చినారు. తిరుపతి, చిత్తూరు జిల్లాలో తిరుపతికి వెళ్ళినప్పుడు కానీ, లేక అక్కడ మామిడి రైతులు చనిపోయినప్పుడు వచ్చినప్పుడు కానీ జనం ఎట్లొచ్చినారు. అనంతపురం జిల్లాలో చెన్నకొత్తపల్లి దగ్గర, రాప్తాడు దగ్గర రైతును వీళ్ళు చంపేస్తే అక్కడ జనం చూడకపోతే ఎంతమంది వచ్చినారు. ఈ విధంగా జనాలు వచ్చినప్పుడు తట్టుకోలేక, భరించలేక, చేతగాక, సెక్యూరిటీ ఇవ్వలేక చేతులు ఎత్తేసి మీరు 5 వెహికల్ పో, 4 వెహికల్ పో, 500 మందితో 10,000 మందితో పని చెప్పుకుంటున్నటువంటి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారండి. వీళ్ళకి జనం రారని వీళ్ళు తెలుసు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారు. కొద్దిసేపు సార్ రాజు గారు ఎట్లాగా ముగ్గురు కదా వాళ్ళు, ముగ్గురు మాట్లాడినప్పుడు అంటే ఇంకొక ఆయన ఉన్నారు కదా, మన వంశీ గారు మాట్లాడాక మళ్ళీ మాట్లాడాక నాకు 10 నిమిషాలు కూడా ఇవ్వలేదు సార్. మరి ఇంత దారుణంగా విమర్శలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అక్రమ కేసులు పెట్టినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి పెట్టినటువంటి కేసులు. ఆ కేసుల్లోనే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసులు వర్తించవు అని, అంటే వర్తించమంటే అది రాజశేఖర రెడ్డి గారు తప్పు చేయలేదు అని చెప్పి మీరనేదేమని, రాజశేఖర రెడ్డి గారిని అడ్డు పెట్టుకుని 1,00,000 కోట్ల అవినీతికి పాల్పొన్నాడనే కదా. రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి తప్పు చేయలేదనే కదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లందరినీ ఒక్కొక్కరిని కేసు నుండి తప్పించుకుంటూ ఎట్లొచ్చినారు. ఐఏఎస్ ఆఫీసర్లకు తప్పు లేదనే కదా. అలాంటి కేసును తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి చరిష్మను దెబ్బతీయాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమమే తప్ప ఆ కేసులో ఎలాంటి పస లేదని అది నిరూపణ అవుతుంది. కాబట్టి వీళ్ళు భరించలేక, తట్టుకోలేక ఏదో విధంగా ఇష్టం వచ్చినట్టు విషయం కక్కుతున్నారు. ఈ విషయం కక్కుడు కార్యక్రమాన్ని ఇప్పటికైనా మానుకుంటే బాగుంటుంది. ఈ రపా అనేది మా సబ్జెక్ట్ కాదు, అది వాళ్ళు నష్టపరిచినటువంటి కార్యకర్తల సబ్జెక్ట్. అది జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రోజు కూడా దాని గురించి ఎంకరేజ్ చేయాలి. మీ ఇష్టం వచ్చినట్టు మీరే ఊహించుకొని, మీ ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారే ఆ ప్లే కార్డు పట్టుకుని జనాల్లో తిరిగినట్టు మీరు ఇష్టం వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. మీరు చేసినటువంటి తప్పులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ తప్పులు తగ్గించుకోండి. తగ్గించుకోకపోతే మీరు సప్త సముద్రాలు దాటినా తీసుకొస్తానని చెప్పిన మాట మాత్రం వాస్తవం. మంచి అది కూడా మొన్న చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా ఇప్పుడైనా తగ్గించండి, తర్వాత నా చేతుల్లో ఉన్నదో, నా చేతుల్లో ఉంటే జారిపోతుంది రేపు అధికారులు నేను కంట్రోల్ చేయాలన్న కంట్రోల్ కాదు. ఆ విధంగా మీరు కంట్రోల్ కాని పరిస్థితి తీసుకురావద్దు అని చెప్పినారు. ఓకే, వంశీకృష్ణ గారు మాట్లాడాక మళ్ళీ వస్తాం దగ్గరికి. బండారు వంశీకృష్ణ గారు, ఏంటి